హలో వెల్కమ్ బ్యాక్ టు ఆద్య ఆరాధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు రాగి చవర్ ప్రిపేర్ చేస్తున్నానండి మా ఆయన కోసం. సో తను ఇప్పుడు డైట్లో ఉన్నారు, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనేసి. సో అందుకనేసి తనైతే మార్నింగ్ టిఫిన్లోకి అండ్ నైట్ డిన్నర్లోకి రెండిట్లోకి ఇదే తీసుకుంటున్నారనమాట. సో ఆయన కోసమే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దీనివల్ల యూజెస్ ఏంటి, అసలు ఇదేంటి అనేది ఇప్పటి వాళ్ళకైతే చాలామందికి తెలిసి ఉండదు. నిజంగానే నాకు తెలియదు అనమాట. ఎందుకంటే మా అమ్మ ఎక్కువగా అసలు మా ఇంట్లో రాగి జావ మా డాడీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడప్పుడు మా నానమ్మ ఇంకా అట్లా రాగి సంగటి అవి చేసి ఇచ్చేది. మేము అప్పట్లో అదే తినేవాళ్ళం. దానివల్లనే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం అది అనేసి మా డాడీ అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ మా అమ్మ అయితే ఎప్పుడూ నాకు ప్రిపేర్ చేసి ఇచ్చిన ఎప్పుడైతే ప్రిపేర్ చేయలేదు మా ఇంట్లో, మేమైతే ఎప్పుడు తినలేదు. కాకపోతే రాగి జావా అనేది ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇది తీసుకోవడం వల్ల ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో దానివల్ల ఏంటి అంటే మనం ఒక 2 గ్లాసెస్ అట్లా తీసుకున్నాము అంటే చాలా వరకు మనకి పొట్ట నిండుగా ఉంటుంది. సో వేరే తినాలి అనే ఆలోచన కానీ అది కానీ మనకు అసలు రాదనమాట. ఇంకొకటి ఏంటి అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది కదండి. సో రాగి జావ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏంటి అంటే హిమోగ్లోబిన్ అనే రక్తహీనత అనేది కంట్రోల్లో ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ సో చాలా మంచిది. నాకైతే స్వీట్ జావా అంటే చాలా ఇష్టం అనమాట. సో బెల్లంతో చేసుకుంటాం కదండి. సో నన్ను ఇట్లా సాల్ట్ వేసుకొని నాకైతే అసలు నచ్చదనమాట. ఇది మా ఆయనకి ఇలా నచ్చుతుంది. నాకైనా పిల్లలకైనా సరే మేమైతే ఒకవేళ తాగాలి అనుకుంటే మాత్రం నేనైతే బెల్లంతో ప్రిపేర్ చేసుకొని ఇంకా తీసుకుంటాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.